ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ప్లీజ్ నాన్న, మీరు సరే అంటేనే నేను మనస్ఫూర్తిగా డ్యూటీ చేయగలను. మీరు ఒప్పుకోకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? రేపు నష్టపోయినప్పుడు మా నాన్నప్పుడు ఒప్పుకొనుంటే బాగుండేదని నేను అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు మీరు ఒప్పుకోవాల్సిందే. ప్లీజ్ నాన్న. ప్లీజ్ ప్లీజ్ నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. నాకైతే పూర్తిగా ఇష్టం లేదు, కానీ నీ ఇష్టాన్ని కాదనలేకపోతున్నాను. ఆలోచించుకో. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. జనని, భోజనానికి రాకుండా ఎక్కడ కూర్చున్నావేంటి? రా, భోంచేద్దాం. వద్దు గుణ. అన్నం తినకుండా దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? ఆల్రెడీ లంచ్ టైం దాటి హాఫ్ అన్ అవర్ అయింది. ఆకలి కావడం లేదా? ఆకలా ఎలా అవుతుంది గుణ? పిల్లల మీద మనసు లాగుతుంది, ఆకలి మీద ఆలోచన రావడం లేదు. నా కన్న పిల్లలు, నేను పెంచిన పిల్లలు నాకు దూరం అయ్యారన్న కడుపు కొత్తతో బాధపడుతున్న నాకు ఆకలి ఎలా అవుతుంది? మధు వెళ్ళిపోయిన రోజే నా ఆకలి చచ్చిపోయింది. ధరణి, బాలు నా దగ్గరికి రారేమో అన్న భయం చంపేసింది. ఏం మాట్లాడుతున్నావు జనని? నీకోసం మాట్లాడేవాళ్ల మనసు నీ మాటల వల్ల ఎంత కలతపడుతుందో ఆలోచిస్తున్నావా? ఏళ్ల తరబడి నీకోసం తప్పించిపోయాను కదా. పక్కనే ఉన్నావన్న తృప్తి లేకుండా జీవోత్సవాన్ని బతుకు మీద ఆశ లేదు అంటే ఎవరికింకా బతుకు మీద ఆశ ఉంటుంది చెప్పు? నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తూ అందరికీ లైఫ్ మీద విరక్తి కలిగేలా చేయకు. నా 6th సెన్స్ కాన్ఫిడెన్స్ చెప్తుంది, మన పిల్లలు మన దగ్గరకు వస్తారు. 20 ఏళ్ల తర్వాత వాళ్ల జీవితాల్లో తెలియని ఒక కొత్త మార్పు స్టార్ట్ అయినప్పుడు అంత ఈజీగా ఎలా మిగిలవుతారు? ఎలా నీ పిల్లలు నీ దగ్గరికి వస్తారు? మధు వెళ్ళింది, ఆ ప్రతాప్ ఏమన్నా యాక్సెప్ట్ చేశాడా? మధుని యాక్సెప్ట్ చేయడం లేదు. వాళ్ళు రావడానికి ఆయన ఒప్పుకోవడం లేదు. వాళ్ళు కూడా అంత తేలిగ్గా మన దగ్గరికి ఎలా వస్తారు జనని? చూడు, వాళ్లలో ఆలోచన మొదలైందిగా. డెఫినెట్గా వస్తారు. ఇదంతా మన పిల్లలు మనకి దగ్గర కావడానికే జరిగిందని పాజిటివ్గా ఆలోచించు. నువ్వు పాజిటివ్గా ఉంటేనే నేను యాక్టివ్గా ఉండగలిగేది. నువ్వు డల్ అయిపోతే నేను కూడా డిసప్పాయింట్ అయిపోతాను. అప్పుడు మనం కరెక్ట్గా మన డ్యూటీలు చేయలేం జనని. వృత్తికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఆలోచించు. గుణ, ఏమైందిరా? ప్రతి సంవత్సరం కొంతమంది నర్సింగ్ చదివిన వాళ్ళు మన దగ్గరికి ట్రైనింగ్కి వస్తారు అన్నాను కదా. అవును, డిపార్ట్మెంట్ నుంచి ఆ లిస్ట్ ఏదో వస్తుందని చెప్పావు. వచ్చిందా? వచ్చిందిరా, అందుకే ఇంత స్పీడ్గా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. లిస్ట్ వస్తే ఈ హ్యాపీనెస్ ఎందుకు, పరిగెత్తుకు రావడం ఎందుకురా? ఎందుకంటే ఆ లిస్ట్లో నీ కూతురి పేరు ఉంది కాబట్టి. కూతురి పేరా? అవునదినా, ధరణి పేరుంది. ధరణి ఈ హాస్పిటల్లో నర్సింగ్ ట్రైనింగ్ చేయడానికి వస్తుందా? అవునదినా, వస్తుంది. చూసావా జనని, నేను చెప్పాను కదా,
పిల్లలు మన దగ్గరికి చేరే మార్గం ఖచ్చితంగా ఏర్పడుతుందని. వాళ్ళు మన పిల్లలు అని తెలిసింది వాళ్ళు మనకి దగ్గర కావడానికే. మనం ఆశపడుతున్నాం, లిస్ట్లో పేరు వచ్చిందని సంతోషపడుతున్నాం. కానీ ఈ విషయం తెలిస్తే ప్రతాప్ గారు ధరణిని రాణిస్తారా? అసలు రావడానికి ఒప్పుకుంటారా? ఇక్కడికొచ్చి తను ఎలా పని చేయగలుగుతుంది? విషయం ప్రతాప్ దగ్గర దాచలేం, కానీ ఎలాగోలా ధరణి మంచి కోరి భగవంతుడు సహకరించి తను ఇక్కడికొచ్చేలా చేస్తాడని ఆశిద్దాం జనని. ఇప్పుడే చెప్పాను కదా పాజిటివ్గా ఆలోచించాలని. మధు, మధు, నువ్వు నిన్న నాకు అప్పచెప్పిన పని అయిపోయిందే. మా సిస్టర్ ఆ విషయంలో చాలా హెల్ప్ చేసింది. నిజంగానా? నిజంగా మీ సిస్టర్ హెల్ప్ చేసిందా? పని అయిపోయిందా? అవును మధు, ఒక మీనింగ్ఫుల్ వర్క్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ధరణిని గునా గారి హాస్పిటల్లో నర్స్గా వర్క్ చేసేలా ఆర్డర్స్ పంపిస్తామన్నారు. ధరణి డెఫినెట్ గా ఆ లెటర్ చూసి నర్స్గా జాయిన్ అవ్వడానికి గునా గారి హాస్పిటల్కి వెళ్తుంది. ఆ లెటర్ వాళ్ళని దగ్గర చేయడానికి చాలా ఉపయోగపడుతుందని నాకు కాన్ఫిడెన్స్ ఉందే. నువ్వు చక్కగా ఆలోచించావే. నీ ఆలోచన వాళ్ళని ఒక్కటి చేస్తుంది. వాళ్ళంతా ఒక్కటవుతారు. అప్పుడు మీ నాన్న నిన్ను తన కూతురిగా ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాడు. మధు, నాకొక డౌటే. డౌటా? ఏంటది? మరేం లేదు. ఆ లెటర్లో గునాగారి హాస్పిటల్కి నర్సుగా వెళ్ళాలనుంది కదా? అవును, ఉంటుంది. మరి అది చూసిన వెంటనే ధరణి వెళ్ళడానికి ఒప్పుకుంటుందా? ఒకవేళ ధరణి వెళ్ళాలనుకున్నా ప్రతాప్ గారు హాస్పిటల్కి వెళ్ళడానికి ఓకే అంటారా? ధరణిని వెళ్ళనిస్తారా? అవునే, నిజమే కదా బాను. నాకు అసలు ఈ ఆలోచనే రాలేదేంటి? లెటర్లో డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి చూసి ధరణియే కాస్త ముందు వెనకడుగు వేయొచ్చు. ఆ విషయం తెలిస్తే నాన్న అసలు వెళ్ళనివ్వరని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అది ఆలోచించాల్సిన విషయమేనే. నువ్వు ఇప్పుడు గుర్తు చేసిన దగ్గర నుంచి నాలో కంగారు మొదలైంది. మధు, మన ప్రయత్నం మనం చేశామే. ధరణి చదివి కూడా వెళ్ళడానికి ఇష్టపడితే ఎలాగోలా ప్రతాప్ గారిని మేనేజ్ చేయి. అక్కడే ఉంటావు కదా. మేనేజ్ చేయడం కష్టమే, అయినా ట్రై చేస్తాను. ట్రై చేయడం ఏంటే? మంచి ఆపర్చునిటీ, గొప్ప ఫ్యూచర్ ఉంటుందని ప్రతాప్ గారికి నచ్చజెప్పు. ఉద్యోగం ఉద్యోగమే, రిలేషన్స్ రిలేషన్సే. మనం కాదనుకున్నప్పుడు వాళ్ళు మన బంధువులు ఎలా అవుతారు? వాళ్ళకి మనకి ఏ సంబంధమని నువ్వే గట్టిగా చెప్పు. ఒప్పించి పంపించు. చూద్దాం పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో. దానికోసం ముందే భయపడ్డం ఎందుకు? పద. గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ కంటికి యువతల వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు? ఇదేమన్నా ధర్మసత్రం అనుకుంటున్నావా? నీ పాటికి నువ్వు లేచి కాలేజీకి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగొచ్చే టైంకి నీకు వండి వార్చడానికి అన్నీ చేసి అమర్చి నీకు పెట్టడానికి నీ కంటికి నేను దాసిదాల్లా కనిపిస్తున్నానా? ఇదిగో, నువ్వక్కడ ఎలా పెరిగావో నాకు తెలీదు. నిన్ను ఎలా పెంచారో అంతకంటే తెలీదు. నీకు నచ్చినట్టు, నీకు తోచినట్టు, నీ ఇష్ట ప్రకారం ఉండాలంటే నీ పుట్టింటికి పో. ఇది నా ఇల్లు, నా పెత్తనం.
నాకు నచ్చినట్టు ఉంటేనే నిన్నిక్కడ ఉండనిస్తాను, లేకపోతే నీ దారి నువ్వు చూసుకోపో. అయ్యో ఇప్పుడు ఏమైందండి? కాలేజ్కి వెళ్ళడం తప్పంటారా? నువ్వు కాలేజ్కే వెళ్తావో, కబుర్లు చెప్పుకోవడానికే వెళ్తావో, కాలక్షేపం చేయడానికే వెళ్తావో నాకు అనవసరం. కానీ ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి పనులన్నీ చెయ్యాలి. తప్పకుండా మీరు చెప్పినవన్నీ చేస్తాను. కానీ ధరణి హాస్పిటల్కి ట్రైనింగ్కి వెళ్ళడానికి ఒప్పుకుందా? నాన్న కూడా వెళ్ళమన్నారా? ఆ రేపు ఉద్యోగం రావాలంటే ఇవాళ ట్రైనింగ్కి వెళ్లాల్సిందే కదా, ఎందుకు ఒప్పుకోదు? అది ఒప్పుకుంది, ఆయన్ని ఒప్పించింది. ఏంటి, గుణాగారి హాస్పిటల్కి ధరణి వెళ్ళడానికి నాన్న ఒప్పుకున్నారా? ఏంటి, అది ఒప్పుకుందంటే నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి ఇల్లు ఊడ్చి గిన్నెలు తోమి ఆ వంట పనేదో చూడు. వెళ్ళు. చూస్తాను, అలాగే చూస్తాను. కాకపోతే నేను 2 days కాలేజ్కి వెళ్ళలేదు కదా, కొంచెం అసైన్మెంట్ ఉంది. అది పూర్తి చేసుకొని వచ్చి పనులన్నీ చేస్తాను. నీకు నీ కాలేజ్ పనులు ఎంత అవసరమో నాకు ఈ ఇంటి పనులు అంత ముఖ్యం. ముందు ఈ ఇంటి పనులు చేసి ఆ తర్వాత నీ కాలేజ్ పనులు చూసుకో. శారదా, తను చదువుకునే పిల్ల. ఏదో అసైన్మెంట్లు అవి ఉన్నాయంటుంది కదా. ఈ ఒక్కరోజు పని నువ్వు చెయ్యి, రేపటి నుంచి తను చేస్తుందిలే. ఇలా వెనకేసుకురండి, నెత్తిన తిష్టేసుకుని కూర్చుంటుంది. అందరూ అందర్నీ సమర్థించేవాళ్లే, నాకే ఏ సపోర్టు లేదు. గానుక్కి కట్టిన గొడ్డులాగా ఇంటిల్లి పాది పనిచేస్తూ తెల్లార్లు చేతులు కళ్ళు ఒత్తుకుంటూ కూర్చోవాలి. చచ్చా. శారదా, నేను బయటికి వెళ్ళొస్తాను. దీన్ని ఎక్కడ తగిలిస్తే బాగుంటుంది? ఇది కరెక్ట్ ప్లేస్. అబ్బో, కొడుకులు మళ్ళీ నా కూతురు జీవితం, నా మనవరాలి జీవితం నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్నట్టున్నారు. ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. శక్తి, ధీరజ్, ఒకసారి ఇలా రండి. సౌమ్య, ఒకసారి ఇలా రా. ధీరజ్ రా. మాతో ఏంటి పని నీకు? మేమంటే నీకు పడదు, నువ్వంటే మాకు పడదు. మేమెలా నీకు పని చేసి పెడతాం? అయ్యా, ఏదో పెద్దదాన్ని అందరి మంచి కోరి అడుగుతున్నాను. ఈ ఫోటో వాస్తు ప్రకారం ఈ ఇంట్లో ఈ దిక్కునుంటే మనుషుల మనసుల్లో ఏం కోరుకుంటే అది జరుగుతుందట. అలాని ఒక గొప్ప పండితుడు చెప్పాడు. ఆశీర్వదించి నా చేతిలో పెట్టాడు. దీన్ని ఇక్కడ కొడదామంటే మేకు పట్టుకుంటే సుత్తి చెయ్యి వణుకుతుంది, సుత్తి పట్టుకుంటే మేకు చెయ్యి వణుకుతుంది. కాస్త ఎవరన్నా వచ్చి మేకు పట్టుకుంటే నేను కొడతాను. మీరు దేవుడి ఫోటో కొడితే మరి మాకేంటి లాభం? మీరు నాకు ఊరికే ఏం పని చేసి పెట్టద్దులే. ఎవరైతే మేకు పట్టుకుని నాకు హెల్ప్ చేస్తారో వాళ్ళకి నిన్న హ్యాండ్ రైజింగ్ లో గెలుచుకున్నానే హ్యాండ్ బ్యాగ్ ఉంది చూసారు, అది ఇచ్చేస్తా.
చిన్న మేకు పట్టుకునే పని చేస్తే హ్యాండ్ బ్యాగ్ వచ్చేస్తుందన్నమాట. అమ్మని మాయ చేసి ఓడించిన బ్యాగు మేక్ కొట్టి నేను సంపాదించి అమ్మకి ప్రెజెంట్ చేస్తే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మేకు పట్టుకున్నందుకు అంత మంచి బ్యాగ్ ఇచ్చేస్తుందా? ఇదేదో లక్కీ లాటరీ లాగుందే. పట్టుకుంటే పోలా, హెల్ప్ చేస్తే పోలా. బ్యాగ్ ఇచ్చేస్తావా? మాట అంటే మాటే. మాట తప్పడం మడమ తిప్పడం మా వంశంలోనే లేదమ్మా. ఈ కాపీ డైలాగులు ఎందుకులే గానీ ఎక్కడ పట్టుకోమంటావో చెప్పు, నేను పట్టుకుంటాను. దా, దా. పైకి పైకి ఇంకొంచెం పైకి. అయ్యో ధీరజ్. అయ్యో నాయనా, చేతికి తగిలిందా? కనబడి చావలేదు. ఇదేమో వెధవ చెయ్యి, పెద్దదాన్ని, కళ్ళు సరిగ్గా కనపడవు. ఇంకా మేకు పట్టుకోవడం నీ వల్ల ఏమవుతుంది? వదిలే నాయనా. ఇంకెవరైనా ట్రై చేస్తారా? జస్ట్ చిన్న హెల్ప్, పెద్ద బ్యాగు. ఈ ముసల్దేదో కావాలని మనసులో పెట్టుకుని వేళ్ల మీద కొడుతుంది అని నాకు డౌట్. సో మన వెనకడుగు వేయడం బెస్ట్. శక్తి నిరికిస్తే శక్తి, ఆ హ్యాండ్ బ్యాగ్ అసలు నువ్వే కదా ఏరి కోరి ఇష్టపడి తెప్పించుకుంది. మోసం చేసి ఆవిడ గెలుచుకుంది. మంచి ఆఫర్. శ్రావణ మేళాలాగా వెళ్ళి ఆ మేకు పట్టుకో, బ్యాగ్ తీసుకో. లేదు నువ్వు వద్దనుకుంటే చెప్పు, నేను ముందుకెళ్తాను. అంత ఇష్టపడి ఆర్డర్ ఇచ్చుకున్న బ్యాగ్ నేనెందుకు వదులుకుంటాను? మేక్ పట్టుకోవడమే కదా. ఏదో మిస్ అయ్యి వాడికి తగిలింది, అందరికి తగులుతుందా ఏంటి? కరెక్ట్ మాట అన్నావు, కరెక్ట్ మాట అన్నావు. పట్టుకో శక్తి, పట్టుకో. కొంచెం జాగ్రత్త. అయ్యో తగిలిందా? రోగం బాగా కుదిరింది. ఆశకి పోతే ఇలాంటివే దక్కుతాయి. నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? నాకు దెబ్బ తగిలితే నీకు నవ్వునట్టుగా ఉందా? చచా, నేను పట్టుకుందామనుకుంటే నువ్వే కదా ముందుకొచ్చావు. నువ్వు కావాలని చేతుల మీద కొడుతున్నావు కదా? అయ్యో రమా, అలా అనుకోక శక్తి. అక్క, ఏమైందక్క? మరేం లేదు గుణ. పిన్ని గారికి హెల్ప్ చేయబోయి ఫింగర్ డ్యామేజ్ చేసుకుంది. హెల్ప్ చేయబోయి హ్యాండ్ డ్యామేజ్ చేసుకోవడం ఏంటి? అదే తరుణ్, ఇక్కడ ఫోటో పెట్టాలని చెప్పేసి మేక్ కొట్టాలని అనుకుంది. ఏదో ఫోటో అక్కడ పెడితే మంచి జరుగుతుంది కదా అని ఆశపడ్డారు, కానీ చేతులు సహకరించక వీళ్ళని హెల్ప్ అడిగాను కూడా. వణుకుతున్న చేతులు మిస్ అయ్యి వేళ్ళ మీద పడ్డాయి అంతే. సర్లే అమ్మమ్మ, నువ్వు ఊరుకో, తర్వాత నేను మేక్కొని పెడతాను. రే తరుణ్, గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూసా? ఏం నాన్నది? ధరణి రేపటి నుంచి మన హాస్పిటల్కి నర్స్గా అప్రెంటిస్ చేయడానికి వస్తుందిరా. ఆరు నెలలు మనతో పాటే మన హాస్పిటల్లోనే ఉండిపోతుంది.
మంచి వార్త చెప్పారు. ఎంత సంతోషంగా ఉందో. మన అమ్మాయి మన హాస్పిటల్కి రావడం అంటే కాలం కలిసి వచ్చినట్టే. ఇవాళ హాస్పిటల్కి వచ్చింది, రేపు నా మనవడు మనవరాలు ఇంటికి వచ్చేస్తారు. దేవుడు దయ చూపిస్తున్నాడు. అవును రఘుణ, నువ్వు ధరణి మీ హాస్పిటల్కే వస్తుందంటున్నావు. చాలా సంతోషం రా. కానీ మన హాస్పిటల్లో ట్రైనింగ్ అంటే మరి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా? రానిస్తాడా? రాకుండా అడ్డుపడి హాస్పిటల్ మార్పిస్తాడేమో. ఎందుకత్తా ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడతావు? ఇది నీ ఇష్టం, వాళ్ళ నాన్న ఇష్టం, వాళ్ళ ఇష్టం, వీళ్ళ ఇష్టం కాదు. గవర్నమెంట్ అలాట్ చేస్తుంది, దాన్ని ఫాలో అవటం తప్ప మరొక రూట్ ఉండదు. అది కాస్త పాజిటివ్ గా మాట్లాడు, పాజిటివ్ ఎనర్జీ అయినా వస్తుంది. ఏదో డౌట్ వచ్చి అడిగింది, దానికి చెడు నెగిటివ్ అంటావెందుకు? ధీరజ్, ఏంటి జరణి, ధరణి హాస్పిటల్కి నర్సుగా వచ్చినంత మాత్రాన కూతురిగా ఇంటికి వస్తుందనుకుంటున్నావా? రాదు, రాలేదు. కోడలుగా వచ్చే గొప్ప ఛాన్స్ నువ్వే చేతులారా పోగొట్టుకున్నావు. దానికి నువ్వు హెల్ప్ చేస్తుంటే ఖచ్చితంగా కోడలుగానైనా ఈ ఇంట్లో నీ ఎదురుగా నీ కూతురుగా ఉండేది. పాపానాం పాపకర్మానాం, ఎవరు ఎంత చేసుకుంటే అంతే మిగులుతుందని నీకు నువ్వే కోరి చెడు చేసుకున్నావు. ఓ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నావు. ఆ ప్రతాప్ ఎట్టి పరిస్థితుల్లో తన కూతుర్ని ఈ గడప తొక్కనివ్వడు, ఇది ఖాయం. కానీ వచ్చిన అవకాశం వినియోగించుకుంటే మీ కెరియర్కి మంచిది. ఈ 3 నెలల ట్రైనింగ్ కోసం నీ 60 ఏళ్ల జీవితాన్ని పనంగా పెడతావా? రే గుణ, దానొచ్చిందిరా.